రామాయపట్నం పోర్టు ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కానుందని రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. మచిలీపట్నం పోర్టు డిసెంబర్ నాటికి, మూలపేట పోర్టు నవంబర్ నాటికి పూర్తి కానున్నాయని మంత్రి తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఈ పోర్టులన్నీ అవి పూర్తయిన తేదీ నుంచి 6 నుంచి 9 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలియజేశారు. రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన పోర్టులో దాని కంటిన్యూషన్ ఉండదు. ఏపీఎంబీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీఎంబీ మ్యారిటైమ్ బోర్డు నియంత్రణ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పీపీపీ మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద ఏపీఎంబీ కింద బోర్డు నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. ఈ ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ పీపీపీ మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ పీపీపీ మోడల్లో 98